హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో వచ్చేసి 'రాకా' మూవీ ఫుల్ స్టోరీ ఏంటో చూద్దాం. చివరి వరకు చూస్తే గానీ అర్థం కాదు. అలాగే మన 'జవాన్' మూవీ తీసిన 'షారుఖ్ ఖాన్' గారు కూడా ఈ మూవీలో క్యామియో రోల్ అయితే చేస్తున్నారంట. ఈ విషయం ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూస్తేనే నీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది మామ. ఫస్ట్ అయితే స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అట్లీ గారైతే చాలా యూనిక్‌గా స్టోరీని అయితే ఎంచుకున్నారు. ఈ స్టోరీని వచ్చేసి మన 'అల్లు అర్జున్' గారైతే ఓకే చేయడం అయితే చాలా గ్రేట్. అసలు ఆ గోర్లు, ఆ వెంట్రుకలు, ఆ జుట్టు లేకుండా అయితే 'అల్లు అర్జున్' గారైతే నేనైతే కంపల్సరీగా ఒప్పుకోరేమో అనుకున్నాను గానీ తినైతే ఓకే అయితే చేసేసారు స్టోరీని. ఇంక స్టోరీ లైన్‌లోకి వెళ్ళిపోతే మొత్తం మూవీ అంతా వచ్చేసి గ్రాఫిక్స్ మీద అయితే వెళ్ళబోతుంది మూవీ. ఇద్దరు 'అల్లు అర్జున్స్' అయితే ఉండబోతున్నారు. ఒక 'అల్లు అర్జున్' వచ్చేసి వేరే యూనివర్స్ నుంచి అయితే వస్తాడు. ఒక 'అల్లు అర్జున్' వచ్చేసి మన యూనివర్స్‌లో అయితే ఉంటాడు. ఉండిన తర్వాత మన యూనివర్స్‌ని సొంతం చేసుకోవాలని ఆ వేరే 'అల్లు అర్జున్' అయితే చేస్తాడు. చేస్తే మన 'అల్లు అర్జున్' వచ్చేసి తననెలా ఆపాడు అన్నదే మూవీ. ఈ మూవీలో వచ్చేసి మెయిన్ రోల్స్ వచ్చేసి మన 'అల్లు అర్జున్' గారిది, 'రష్మిక మందన' గారిది అండ్ 'దీపిక పడుకొనె' గారిది. వీళ్ళందరి స్టోరీస్ అయితే మెయిన్ లీడ్స్ అయితే వీళ్ళే నలుగురే. స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చిన్నగా చెప్పడం వల్ల మీకు స్టోరీ చిన్నగా అనిపించింది. మూవీ అయితే ఇదే స్టోరీ మీద అయితే ఉండబోతుందనైతే బయటైతే టాకు. నేను కూడా ఈ స్టోరీ అయితే అనుకుంటున్నాను. జస్ట్ ఏమీ లేదు, వేరే యూనివర్స్‌లో వేరే 'అల్లు అర్జున్' ఉంటాడు. మన యూనివర్స్‌లో ఇంకో 'అల్లు అర్జున్' ఉంటాడు. మన యూనివర్స్‌లో ఉండే 'అల్లు అర్జునే' హీరో. అన్నదే మూవీ స్టోరీ. మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. అలాగే 'జవాన్' మూవీ తీసిన మన 'షారుఖ్ ఖాన్' గారు వచ్చేసి 'ఏ22' మూవీలో అయితే క్యామియో రోల్ అయితే చేస్తున్నారా అనైతే డౌట్ అయితే ఉంది. ఆ డౌట్ అయితే అబద్ధం కాదు. ఆ డౌట్ అయితే నిజమైంది. ఎందుకంటే మన 'షారుఖ్ ఖాన్' గారు ఈ 'ఏ22' మూవీ తీసిన 'అట్లీ' గారైతే బెస్ట్ ఫ్రెండ్స్ అంట. 'జవాన్' మూవీతో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. కాబట్టి ఈ 'ఏ22' అనగా 'రాకా' మూవీలో వచ్చేసి 'షారుఖ్ ఖాన్' గారిని అయితే క్యామియో రోల్ కోసం అయితే అడిగారంట. అడిగిన తర్వాత ఆ స్టోరీ మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారంట. ఈ సీన్ వచ్చి జస్ట్ 15 మినిట్స్ అయితే ఉంటుందంట. అది విలన్ సైడ్ ఉంటుందా? హీరో సైడ్ ఉంటుందా? సపోర్టింగ్ సైడ్ ఉంటుంది. కానీ ఏ సైడ్ ఉంటుందో మనకి ఇంకా క్లారిటీ లేదు. దీని మీద కూడా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మనం ఇంకో బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం. ఆ బిజినెస్ వచ్చేసి వైటీ లోగోస్, వైటీ థంబ్‌నెయిల్స్ అయితే చేస్తున్నాము. ఎవరికన్నా కావాలితే చేస్తాము. పైన వాట్సాప్ నెంబర్ ఇస్తా. నాకు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ ద్వారా. నేను మీకు సెండ్ చేస్తా. మీరు నాకు ఎలా కావాలో చెప్తే థంబ్‌నెయిల్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేస్తాను. ఆ విషయం ద్వారా నాకు కొద్దిగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకైనా ఒక లైక్ అయితే చేసుకోండి. నలుగురికి షేర్ చేయండి. ఈ స్టోరీ నలుగురికి తెలియాలి ప్లీజ్.